అందరికీ నమస్కారం. నిన్నటి దినం అంటే మంగళవారం రోజున సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇద్దరు సోషల్ మీడియా పాత్రికేయులు ప్రథమానంది దేవస్థానంలో దాతలు ఇచ్చినటువంటి డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి దేవస్థానం పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. రాజ్ టీవీ ప్రతినిధి అతను విజయ్, అతనికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇవి లేవు. ఆయన నాకు రూపాయి బాకీ లేడు, నేను ఆయనకు లేడు. అతను హిందూత్వం పైన, ప్రథమానంది దేవస్థానం అభివృద్ధి పైన, దేవాలయ అభివృద్ధి పైన దాడి చేయడం మొదలుపెట్టినాడు. ఎందుకంటే అతను హిందూయేతర మతస్థుడు. దేవాలయాల అభివృద్ధి పైన, దేవాలయాలు జరుగుతున్న వాటి మాత్రమే సోషల్ మీడియా వేదిక చేసుకొని ప్రసారాలు చేస్తున్నాడు. మరి ఆయన టీవీలో ప్రసారాలు ఎందుకు చేయడంలో నాకు తెలియదు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దేవాలయాలకు ఇచ్చినట్టుగానే నిధులు చర్చీలకు, మసీదులకు, మద్రాసాలకు ఇస్తుంది. దేవాలయాలలో అభివృద్ధి కోసం దాతలు ఇచ్చేటువంటి విరాళాలు పక్కదోవ పడుతున్నాయని, కోట్ల రూపాయలు ప్రథమానంది దేవస్థానం కమిటీ వాళ్ళు కానీ వసూలు రాజా అని బాబు అని పెట్టి రాసినారు. ఆ రాసిన వ్యక్తులు నేను అడుగుతున్నాను, మీరు ప్రథమానంది దేవస్థానము ఈరోజు రాశారు, రేపు ఆంజనేయ స్వామి దేవస్థానం, ఎల్లుండి కాళికమ్మ దేవస్థానము, ఇలా వరుసగా రాస్తారు. మంచిదే, రాసేదానికి మీకు హక్కు ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చెందుతున్నటువంటి మద్రాసాలు, మసీదులలో జరిగే ఇటువంటివి మీకు కనపడం లేదా? చర్చిలలో కనపడం లేదా? మరి వాటిపైన ఇంతవరకు ఎవరు రాయలేదే. మరి దేవస్థానాలు, హిందుత్వం దానిపైన దాడి ఎందుకు? నిన్న జరిగిన మార్కెట్ కమిటీ షాపుల వేలంపాటలలో శిల్పా కుటుంబ సభ్యుల యొక్క ప్రభుత్వానికి ఎంత నష్టం చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు డైవర్షన్గా ప్రథమానంది దేవస్థానంలో అన్యాయాలు, అక్రమాలు అని చెప్పారు. కోట్ల రూపాయలు అన్యాయక్రాంతమయ్యి ఆ కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బులతో మేము వ్యాపారాలు చేస్తున్నామని చెప్పినారు. గౌరవనీయ మంత్రి గారు ఫరూక్ గారు నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు ఆయనకు నా ఆర్థిక పరిస్థితి ఏందో, మా కుటుంబ పరిస్థితి ఏదో, మా తండ్రి గారికి ఆయనకునే సమయం అందరికీ తెలిసిన విషయం. ప్రచారం చేసేటప్పుడు మీరు వాస్తవాలు తెలుసుకొని చేయండి, తప్పేం లేదు. దాని గురించి మేమేమీ బాధపడడం లేదు. వైఎస్ నగర్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి రమణ, కౌన్సిలర్గా ఓడిపోయినటువంటి అతను అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాడు. ఆయన బృందం కలిసి దాతల సహకారంతో, ఆయన సొంత నిధులతో రకరకాలుగా కష్టాలు, ఆ దేవాలయం కట్టేదానికి ఆయన పడ్డ కష్టం కానీ, ఇబ్బందులు కానీ ఆయనకు తెలుస్తాయి, ఆయన మిత్రులకు తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. అయ్యప్ప స్వామి దేవాలయము నిర్మాణం కోసము కోట్ల రూపాయలు వసూలు చేసినాడు రమణ. ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి మేము ప్రశ్నించలేదు. దేవస్థానాన్ని నిర్మించేటప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది దాతలు 10 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాలం వెలుగుస్తారు. 10 రూపాయలు ఇస్తామని చెప్పి 5 రూపాయలు ఇస్తారు. ఇచ్చినే తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మేము కమిటీ ఏర్పడిన తర్వాత దాతల యొక్క వివరాలు బ్యానర్ ప్రతిరోజు దేవస్థానం దగ్గర బ్యానర్ పెట్టేస్తాం. మొత్తం 49 మంది 32,24,900 రూపాయలు మాత్రం మాకు విరాళ రూపంలో దాతలు ఇచ్చారు. ఒక 5 రూమ్లలో 5 బీరువాలు, 5 మంది 32,500 రూపాయలు బీరువాలు తెచ్చి ఇచ్చినారు. డబ్బులు ఇవ్వలే వాళ్ళు, బీరువాలు తెచ్చి ఇచ్చినారు. 32,24,900 రూపాయలు మాకు దాతల రూపంలో వస్తే 5 రూములు, ఒక వంటశాల, ఇనుప స్తంభాలు, చుట్టూ బండలు, ఇంత పనులు చేశాం. 5 రూములు నిర్మించనీకే ఎంత ఖర్చు అవుతుందో
నిర్మాణ రంగంలో ఉండే వాళ్ళు వచ్చి లెక్కేసుకొని ఇది ఎంత ఖర్చు ఏంటో చెప్పండి. వంటశాలతో సహా కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి వ్యక్తులు, ప్రసారం చేసిన వ్యక్తులు ఈ 32,24,900 ఈ 32,500 కాక మీ దృష్టికి ఏ వ్యక్తి అయినా మేము ప్రథమానంది దేవస్థానానికి విరాళం ఇస్తే మాకు రసీదు ఇవ్వలేదని చెబితే ఆయన చెబితే 10 రూపాయలు నేను చెల్లిస్తా. 10 రూపాయలు చెబితే 100 రూపాయలు చెల్లిస్తా. 100 రూపాయలు అంటే 1000 అంటే 10,000, 10,000 అంటే 1,00,000. ఇవి కాక మేము చెల్లించేవి కాక వేరే వాళ్ళు ఎవరైనా ₹1 మేము ఇచ్చి రసీదు ఇవ్వలేదంటే కూడా మేము దానికి సిద్ధం. ఒకటి, ప్రతి సోమవారము దాతలు భక్తుల సహకారంతో 250 నుంచి 300 మందికి అల్పాహార వితరణ జరుగుతుంది. పల్లకి సేవ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం ప్రతి అమావాస్య రోజున స్వామివారికి అభిషేకాలు, తర్వాత పూజలు నిర్వహించి భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు దేవస్థానాలలో భక్తుల నుంచి టికెట్ వసూలు చేస్తున్నారని చెప్పి ఈ దేవస్థానం అనేసరికి అందరికీ అలుసు అయిపోయింది. మరి చర్చిలలో భక్తులు దశమభాగం అని హుండీలు వేస్తారు, మసీదులలో మద్రాసాలలో హుండీలు వేస్తారు. ప్రభుత్వము పేదవారికి కానీ ఇంకోరికి కానీ మక్కా పోయేదానికి ఆర్థిక సహాయం అందిస్తారు. మరి వాటిపైన అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మసీదులే కదా. ఒగ్గోడు సంబంధించినటువంటి ఒగ్గోడు అంటే గవర్నమెంటే కదా. దేవస్థానంలో 100కి 20 రూపాయల పన్నులు చెల్లిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. అంటే దేవస్థానాలలో అభివృద్ధి పైన వార్తలు రాసి అసత్య ప్రచారాలు చేస్తే ఏమీ చేయరని, ఇది మంచి పద్ధతి కాదు, హిందుత్వంపై దాడి చేస్తున్నారు మీరు. నిజంగా కూడా మీరు రాయగలిగితే అన్ని చర్చిలు, అన్ని మసీదులు, మద్రాసాలలో జరిగే కార్యక్రమాల గురించి రాస్తూ ఇది రాయండి, మేము ఒప్పుకుంటాం. మీరు రాసేటప్పుడు వివరణ అడగండి. అయ్యా మీ దేవస్థానాలలో ఈ 5 రూములు కట్టినారంటున్నారు, ఏ విధంగా కట్టినారని అడగండి, తప్పులేదు. అడిగే హక్కు మీకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత మాకు. మరి కోట్ల రూపాయలు అని చెప్పి ప్రసారం చేసినారు. శిల్పా రవి గారి పిఆర్ఓ మరియు రాజ్ న్యూస్ ప్రతినిధి, వారిని ఒకటే అడుగుతున్నాను, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మా దేవస్థానం యొక్క ఫోటో వేసి దేవస్థానానికి ఉన్న రెప్యుటేషను, దేవస్థానానికి ఉన్నటువంటి గౌరవము, దేవస్థానానికి అనుకునేటువంటి విలువ, భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకున్నారు. వారిద్దరిపైన నంద్యాల పట్టణంలోని 3 స్టేషన్లలో మేము ఫిర్యాదు చేయడమే కాక వారిద్దరిపైన 50 లక్షల రూపాయలు పరువు నష్ట దావా వేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఆ ముగ్గురని ఇంకోటని సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ వ్యక్తిగతంగా అది నాకేం పెద్ద నష్టం వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రసారం చేసుకునేంత మాత్రాన నాకున్న ఆస్తి తరిగిపోదు, లేదు చేయకునేంత మాత్రం ఆస్తి పెరిగిపోదు. వాళ్ళపైన ఖచ్చితంగా మేము న్యాయ పోరాటమే చేస్తాం, చట్టపరమైన చర్యలే తీసుకుంటాం. మాకేం వాళ్ళ మీద వ్యక్తిగత విదేశాలు లేవు, ఏం లేవు. విజయ్ అంటే సరే, అతనికి ఎందుకు నా మీద వ్యక్తిగత కక్ష పెంచుకుని నాకు అనవసరం. మధు అంటావా, అతను అక్కడ పని చేస్తున్నాడు జీతానికి, వాళ్ళు చెప్పిందే చేయాలా. ఆ స్థానంలో నేనుండి అదే పని చేస్తాను. ఎందుకంటే ఎస్పీ రెడ్డి దగ్గర నేను ఎన్ని రోజులు పని చేశానో మీకు అందరికీ తెలుసు. కాబట్టి అయితే ఎస్పీ రెడ్డి మహానుభావుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వ్యతిరేక వార్తలు కానీ, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తలదూర్చేటువంటి వార్తలు కానీ చేయమని ఎప్పుడు సలహా ఇవ్వలే. రాజకీయమే చేసినాడు ఆయన. అతనికి సరిపోని వ్యక్తి అయినా కానీ ఇది చేసినాడు. ఒకటి ఇంకా శిల్పా పిఆర్, అతను ఏ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు ఆడున్నా అంటే ఎవరు కారణం అనేది అందరికీ తెలుసు. ఇంకా నేనేం చెప్పాల్సిన పనిలే, అది అతనికి కూడా తెలుసు. కానీ అతన్ని మనం ఏమనలేము. ఎందుకంటే భవిష్యత్తులో
అతను ఆ కేబుల్ నుంచి వేరే కేబుల్ పోయి ఇదే శిల్పారావు మీద వ్యతిరేక వార్తలు రాసే కాలం వస్తుంది. ఎందుకంటే సిటీ కేబుల్లో కొన్ని ఏళ్ల పాటు రాజేష్ పనిచేసినాడు కెమెరామెన్గా, కిషోర్ రిపోర్టర్గా పనిచేసినాడు. వాళ్ళు ఆ కేబుల్ నుంచి మానుకొని వస్తారు, బయటకు వస్తారు అని ఎవరైనా అనుకున్నారా? స్వర్గీయ నాగిరెడ్డి ఉన్నప్పుడు కిషోరు ఇదే శిల్పామోహన్పై వ్యతిరేక వార్తలు రాసినాడు, చూపించినాడు. అదే కిషోర్ మళ్ళీ శిల్పా కేబుల్లో పనిచేసినాడు. ఇది కూడా అంతే. నా దగ్గర 5-6 మంది కెమెరామెన్లు పనిచేసినారు, 5-6 మంది నా దగ్గర శిష్యరికం చేసినారు. ఈరోజు వివిధ ఛానళ్ళలో వివిధ కేబుల్లో పనిచేస్తున్నారు. కాబట్టి నేను తప్పు పట్టడం. మంగళవారం రోజున సోషల్ మీడియాలో రాజ్ న్యూస్ ప్రతినిధి విజయ్ మరియు శిల్పా కేబుల్ టీవీ, శిల్పా రవి పిఆర్ఓ మధు ఇద్దరు సోషల్ మీడియాలో ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు దాతల నుంచి తీసుకొని ఆ డబ్బును స్వాహా చేసి సొంత వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. సరే, తప్పులేదు. మొత్తం మాకు దాతలు ఇచ్చినటువంటి డబ్బులు 32,24,900. 5 రూములలో బీరువాలకు ఇచ్చినటువంటి డబ్బులు 32,500. ఈ 32,24,900, 32,500 మినహాయించి ₹1 ఎవరైనా మేము ఇచ్చామని చెప్పి మీ దృష్టికి కానీ నంద్యాల మీడియా దృష్టికి కానీ తీసుకొస్తే ఆ ₹1కి ₹10 చెల్లిస్తాం. నేను 10కి 100, 100కు 1000, 1000కి 10,000. 32,24,900 రూపాయలతో 5 రూములు ఆ స్థాయికి తీసుకొచ్చడానికి ఎంత ఖర్చు వస్తుందో నిర్మాణాల రంగంలో ఉన్నటువంటి వారిని మీరు అడిగి విచారించండి. ప్రతి సోమవారము పల్లకి సేవ, ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఇక్కడ దాతల సహకారంతో కోట్లు ఆర్జించినారు, కోట్ల రూపాయలు డైవర్షన్ చేస్తున్నారని చెప్పి ఒక అన్య మతస్థుడు, అంటే హిందూయేతర మతస్థుడు మా మీద ఆరోపణ చేస్తున్నాడు. ఇది దేవాలయాలపై, హిందుత్వంపై దాడి. మరి ఆ అన్యమతస్థుడు ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలలో, ఇతర మతాలకు చెందినటువంటి వాటిలో జరుగుతున్నటువంటివి కనపడలేదా? మరి ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కదా, మద్రాసులకు వస్తున్నాయి, మసీదులకు వస్తున్నాయి, చర్చిలకు వస్తున్నాయి. మరి వాటిపైన అతను వివరణ చేయడా? సరే, అది పక్కన పెడితే కళ్యాణ మండపం, ప్రధానమంత్రి దేవస్థానంలో కళ్యాణ మండపం 2009లో అప్పటి మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఆయన సొంత డబ్బులతో నిర్మించాడా, దాతల సహకారంతో నిర్మించాడా అని మేము ఈరోజు అడగడం లేదు. ఆ వివరాలు మేము అడగడం లేదు. అప్పుడు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంతమంది దాతలు ఇచ్చారు, సొంతంగా ఆయన నిర్మించింటే ఎంత పెట్టినాడు అని మేము అడగడం లేదు. దేవస్థానంలో ఆయన పెద్ద మనిషిగా ఉండి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలని నిర్మించినాడు. అభివృద్ధి కోసమే చేసింటారు. ఎవరు చేసినా, ఆయన చేసినా, ఇంకోటి చేసినా అభివృద్ధి కోసమే చేసింటారు. ఈ దేవస్థానానికి ప్రప్రథమంగా బొజ్జా వెంకరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు, వాస్తవంగా చెప్పాలి. ఆ తర్వాత ఫరూక్ గారు, తర్వాత మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్కరి సమయంలో ఒకరొకరు చేసుకుంటూ వచ్చినారు. మరి ఆ రోజు లెక్కచారాలు అప్పుడునే మీడియా మోహన్ రెడ్డి గారిని అడగలేదే. అంటే అప్పుడు ఆయన దాత ఆయన సొంతంగా పెట్టినాడా, లేదంటే మందితో వసూలు చేసి పెట్టినాడా అని అడగడం లేదు. ఇప్పుడు మేమేమంటున్నాము, మేము మన సొంతంగా నా శక్తి 4 లక్షల చిల్లర నేను పెట్టినా, నా శక్తి, మిగతా వసూలు చేసినాం, అడకట్టినాం. 5 రూములు ఆ స్టేజ్కి ఎంత కడతారో ఒక్కొక్క రూమ్కు మీరు ఇంజనీర్ని తీసుకొచ్చి విచారించుకోండి. ఇంకా కోట్ల రూపాయలు అనేది, ఆ కోట్ల రూపాయలు ఏడున్నాయో మాకు తెలియదు. నేను ఈ ప్రసారాలు ఈ 2 మేము వాళ్ళు చేసిన వాట్సాప్లో చేసినవన్నీ ప్రింట్ తీసి పెట్టాం. దీనిను గౌరవనీయ పోలీసులకు 3 స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. ఇతను విజయ్ అనే అతను పాపం గత ఎన్నికలలో శిల్పారవి గెలుపు కోసం ఎంతో కృషి చేసినాడు, తప్పులేదు. అది వాడి ఇష్టం, ఎవరి ఇష్టం వారికి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటోళ్ళకి చాలామందికి తెలియదు శిల్పా కేబుల్ పుట్టుక గురించి. ఆ పుట్టుక ఏంది? మొదట నంది శిల్పా కేబుల్ టీవీ, ఇప్పుడు పనిచేసే శిల్పా కేబుల్ టీవీలో పనిచేసే వాళ్ళు కూడా తెలియదు. అది నంది శిల్పా కేబుల్ టీవీ, దాని నామకరణం ఫస్ట్.
సరే అప్పుడు రాజకీయాల దృష్ట్యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రముఖంగా ఉండే ఒక నాయకుడు మోహన్ రెడ్డి గారికి ఎస్పీ రెడ్డి గారికి మధ్యన ఒక దూరాన్ని పెంచి అతని స్వలాభం కోసం దూరాన్ని పెంచడంతో నంది కేబుల్ శిల్పా కేబుల్ సపరేట్ అయినాయి. శిల్పా కేబుల్ టీవీలో అక్రిడేషన్ లేకుంటే నేను ఇప్పించిన, కొన్నాళ్ళు రిపోర్టర్ లేకుంటే నేను నంది కేబుల్ నుంచి న్యూస్ నేను పంపించిన. అది అప్పుడున్న తెలుసు, అందరికీ తెలుసు. అది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాలతో మధు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం అనేది తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ పిల్లోడు వాడి జీతాన్ని పనిచేస్తున్నాడు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన పనిలే. నేను రవి గారికి తెలియకుండా జరిగిందేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ తెలిసి ఉంటే రవిని ఢీకొట్టే శక్తి నాకు. నేను ఆ పరమేశ్వరుని కన్నీళ్ళతో అభిషేకం చేసి, స్వామి నేను నిమిత్తం మాత్రం పాపపుణ్యాలు నీకే వదిలిపెడతానని వేడుకున్న వరకే నా బాధ్యత. అంతమించి నేను ఏం చేయలేదు. చెప్పగలను, ఆ దేవుడు నాకు సఫిషియెంట్గా నా కుటుంబానికి తగ్గట్టు, నా కుటుంబానికి ఎంత అవసరమో అంత ఇచ్చినాడు. నాకేం ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆర్థిక సమస్య అంతకన్నా లేవు. దయచేసి ఈ దేవస్థాన అభివృద్ధిలో మీరు పాలు పంచుకోరా నా మీద అలగండి, నేను బాధపడను. పరమేశ్వరుని మీద అలగొద్దండి, ఆయన ఆగ్రహానికి లోన్ కావద్దండి దయచేసి. ఎందుకంటే మీరు పరమేశ్వరంతో పెట్టుకుంటారు, నాతో కాదు. ఈడ పెట్టే ప్రతి రూపాయి ఆయన కోసం పెడితేనే, నా కోసం పెట్టడంలే. మరి కార్తీక మాసంలో ఎంతోమంది అయ్యప్ప స్వామి భక్తులు, ఈశ్వర భక్తులు మన మీడియా వాళ్ళు వచ్చి అన్నప్రసాద స్వీకరిస్తుంటారు. మరి మన మీడియా వాళ్ళు ఎంతమంది ఏం సాయం చేసినారో నాకు తెలియదు. మళ్ళీ ఇది మరి అంతమందికి భోజనాలు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి దయచేసి భగవంతుని దేవాలయాలను, భగవంతుని రాజకీయాల్లోకి లాగద్దండి. రాజకీయం చేసుకోండి. దాన్ని ఎవరెంత నువ్వు రాబోయే ఎన్నికల్లో నువ్వు గెలుస్తావో అంగోరు గెలుస్తారో భగవంతు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 52 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోతారని ఎవరు అనుకున్నారా? 15 ఏళ్ళు ఏకఛత్రాధిపతిగా గెలింది ఆమె మమతా బెనర్జీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో కాలం నిర్ణయిస్తుంది. మన ఊహించనేది జరిగేదే భవిష్యత్తు. ఇంతమించి ఏం చెప్పలేను. దయచేసి మీరందరూ సహకరించండి. దేవస్థానంలో అయినా సంబంధించి ఏదైనా మీకు చిన్న అనుమానం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఒక ఫోటో వేసి దేవస్థానానికి ఉన్న రెప్యుటేషను, దేవస్థానానికి ఉన్నటువంటి గౌరవము, దేవస్థానానికి అనుకునేటువంటి విలువ, భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకున్నారు. వారిద్దరిపైన నంద్యాల పట్టణంలోని 3 స్టేషన్లలో మేము ఫిర్యాదు చేయడమే కాక వారిద్దరిపైన 50 లక్షల రూపాయలు పరువు నష్ట దావా వేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఆ ముగ్గురని ఇంకోటని సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ వ్యక్తిగతంగా అది నాకేం పెద్ద నష్టం వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రసారం చేసుకునేంత మాత్రాన నాకున్న ఆస్తి తరిగిపోదు, లేదు చేయకునేంత మాత్రం ఆస్తి పెరిగిపోదు. వాళ్ళపైన ఖచ్చితంగా మేము న్యాయ పోరాటమే చేస్తాం, చట్టపరమైన చర్యలే తీసుకుంటాం. మాకేం వాళ్ళ మీద వ్యక్తిగత విదేశాలు లేవు, ఏం లేవు. విజయ్ అంటే సరే, అతనికి ఎందుకు నా మీద వ్యక్తిగత కక్ష పెంచుకుని నాకు అనవసరం. మధు అంటావా, అతను అక్కడ పని చేస్తున్నాడు జీతానికి, వాళ్ళు చెప్పిందే చేయాలా. ఆ స్థానంలో నేనుండి అదే పని చేస్తాను. ఎందుకంటే ఎస్పీ రెడ్డి దగ్గర నేను ఎన్ని రోజులు పని చేశానో మీకు అందరికీ తెలుసు. కాబట్టి అయితే ఎస్పీ రెడ్డి మహానుభావుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వ్యతిరేక వార్తలు కానీ, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తలదూర్చేటువంటి వార్తలు కానీ చేయమని ఎప్పుడు సలహా ఇవ్వలే. రాజకీయమే చేసినాడు ఆయన. అతనికి సరిపోని వ్యక్తి అయినా కానీ ఇది చేసినాడు. ఒకటి ఇంకా శిల్పా పిఆర్, అతను ఏ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు ఆడున్నా అంటే ఎవరు కారణం అనేది అందరికీ తెలుసు. ఇంకా నేనేం చెప్పాల్సిన పనిలే, అది అతనికి కూడా తెలుసు. కానీ అతన్ని మనం ఏమనలేము. ఎందుకంటే భవిష్యత్తులో అతను ఆ కేబుల్ నుంచి వేరే కేబుల్ పోయి ఇదే శిల్పారావు మీద వ్యతిరేక వార్తలు రాసే కాలం వస్తుంది. ఎందుకంటే సిటీ కేబుల్లో కొన్ని ఏళ్ల పాటు రాజేష్ పనిచేసినాడు కెమెరామెన్గా, కిషోర్ రిపోర్టర్గా పనిచేసినాడు. వాళ్ళు ఆ కేబుల్ నుంచి మానుకొని బయటకు వస్తారు అని ఎవరైనా అనుకున్నారా? స్వర్గీయ నాగిరెడ్డి ఉన్నప్పుడు కిషోరు ఇదే శిల్పామోహన్ రెడ్డిపై వ్యతిరేక వార్తలు రాసినాడు, చూపించినాడు. అదే కిషోర్ మళ్ళీ శిల్పా కేబుల్లో పనిచేసినాడు.
ఇది కూడా అంతే. నా దగ్గర 5-6 మంది కెమెరామెన్లు పనిచేసినారు, 5-6 మంది నా దగ్గర శిష్యరికం చేసినారు. ఈరోజు వివిధ ఛానళ్ళలో వివిధ కేబుల్లో పనిచేస్తున్నారు. కాబట్టి నేను తప్పు పట్టడం. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి తెలిసి మధు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రథమనంది దేవస్థానం అభివృద్ధి ఆరోపణలు చేసి ఉంటే శిల్పా రవిని ఢీకొనేంత శక్తి నాకు లేదు, ఆ హోదా లేదు, అంత ఆశపరుని కాదు, చాలా బలహీనుంది, కేవలం వయసులో మాత్రమే పెద్దవాడిని. అతను రవి ఈ విధంగా చేసినాడని అనుకుంటే నేను ఆ పరమేశ్వరుని దగ్గరికి పోయి నా కన్నీళ్లతో అభిషేకం చేసి, స్వామి నేను చేసే దాంట్లో అసత్య ప్రచారాలు చేసినారు, నేను నిమిత్త మాత్రుడను, పాపపుణ్యాలు నువ్వే చూసుకొని ఒక వేడుకోవడం తప్ప ఇంకొక గత్యంతరం నాకు లేదు. ఏది ఏమైనా ఈ దేవస్థానం అభివృద్ధి ఆగదు. నిన్న ఒక భక్తుడు వచ్చినాడు, ఒక దాత, మాకు 50 సెంట్ల స్థలం చూపియండి, మినీ కళ్యాణ మండపం కడతాను అని. మేము ఏసీ కళ్యాణ మండపం కట్టు అని చెప్పి అడిగాం. అది ఆయన ఆలోచన చేసుకొని చెప్తా అన్నాడు. సరే, ఆయన మినీ కళ్యాణ మండపానికి ప్రిపేర్ అయ్యి వచ్చినాడు. మొత్తం మాకు ఏం రూపాయి ఇవ్వద్దు, నీవు నీ ఖర్చులు నీ జమ్మలు మాకు అనవసరం, నువ్వు కట్టించి దేవస్థానానికి అప్పచెప్పు అని చెప్పినాము. ఇకపోతే మేము కమిటీ ఏర్పడిన తర్వాత కళ్యాణ మండపం, ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం సంవత్సరానికి డెకరేషన్ అయితేనేమి, సప్లైలు అయితేనేమి 15,10,000, 9,20,000, ఎగ్జిబిషను 6,20,000, సంవత్సరానికి 31,10,000 రూపాయలు దేవస్థానానికి ఆదాయం వస్తుంది. ఎగ్జిబిషన్ సంబంధించి గతంలో ఎమ్మెల్యే 2023-24 మధ్యకాలంలో శిల్పా రవి గారు ఉన్నప్పుడు టెండర్ వేయడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ మండపం విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈ కళ్యాణ మండపము శిల్పా కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నప్పుడు పెద్దలు, మంత్రివర్యులు, దేవస్థానం అధికారులు నెలకు 60,000 రూపాయలు చెల్లించమని శిల్పా కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం పంపడం జరిగింది. ఆ రోజు వాళ్ళ తరపున ఒక పెద్ద మనిషి వచ్చారు. 60,000 కాదు 10,000 రూపాయలు ఇస్తారు నెలకు అని చెప్పి ఈ విషయం మంత్రివర్గం దృష్టికి తీసుకపోతే, సరే 40,000 రూపాయలకు తక్కువ కాకుండా చేయండి, ఎందుకు అనవసరంగా కోర్టు ఖర్చులు అంటే ఆయన పెద్దరికంగా సరే ఇన్నాళ్ళు వాళ్ళు చేసినారు కదా 40,000 రూపాయలకు ఫిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మంత్రివర్యులు చెప్పారు. వారి తరపున వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి 15,000 కంటే రూపాయి ఎక్కువ ఇవ్వరు, ఒకవేళ 15,000 రూపాయలకు మీరు ఒప్పుకుంటే పర్లేదు, లేదంటే రేకులు నట్టుబోటాలని తీసుకొని పోతాము అన్నాడు. కళ్యాణ మండపానికి సంబంధించిన రేకులు నట్టుబోట్లతో సహా తీసుకుపోతాము అన్నారు. అప్పుడు అధికారి, ఇప్పుడు రిటైర్డ్ అయినాడు ఆయన, సార్ ఇది 10 ఎకరాల 22 సెంట్లో 10 ఎకరాల 20 సెంట్లో పరమేశ్వరుని సొమ్ము, ఈరోజు నువ్వు బలవంతునివై ఈ రేకులు ఇప్పుకొని పోవచ్చు, రాబోయే కాలంలో నువ్వు కాదు, మీ అబ్బాయి కాదు, నీ మనవడు అనా పైసలు సహా వడ్డీతో సహా ఈశ్వరుని చెల్లిస్తాడు, దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దని నేను చెప్పినాడు. ఆ తర్వాత గౌరవమైన కోర్టు వారు ఓపెన్ యాక్షన్ చేయడం, మనం ఓపెన్ యాక్షన్లో పాల్గొనడం, దేవస్థానానికి ఆదాయం జరగడం మీకు అందరికీ తెలిసిందే. కార్తీక మాసంలో గడిచిన 4-5 సంవత్సరాల నుండి మా అన్నదాన దాంట్లో పనిచేసే సేవకులు కానీ, మా కమిటీ సభ్యులు కానీ, దేవస్థానం అధికారులు కానీ, దాతల సహకారంతో కానీ ప్రతిరోజు 2,000-2,500 మందికి మేము అన్నప్రసాదం వితరణ చేస్తున్నాం. ఇక కార్తీక పౌర్ణమి, అమావాస్య రోజు 5,000 నుండి 10,000 మంది ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ సంవత్సరం వాతావరణం సహకరించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో, దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు కూడా పెట్టేదానికి మేము
ఆలోచన చేస్తున్నాం. మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఆపము. ఆ భగవంతుడు నాకు, నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేనంత స్థితి ఇచ్చినాడు. నాకు దేవస్థానంలో డబ్బులు వసూలు చేసి తినే అవకాశం అది లేదు, ఆర్థిక స్థితి అంత దిగజారలేదు. కాబట్టి దయచేసి భవిష్యత్తులో మీరు ఏదైనా దేవస్థానానికి సంబంధించినటువంటిది, ఏ దేవస్థానం కావచ్చు, అది ప్రథమంది కావచ్చు, నంద్యాల పట్టణంలో ఇంకొక దేవాలయం కావచ్చు, ఆ దేవస్థానం పైన మీకు ఏదైనా అనుమానాలు ఉన్నాయి, ఏదైనా మీకు సమాచారం వచ్చింది, ఆ కమిటీ వాళ్ళు ఉంటారు, ఆ అధికారులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. అయ్యా ఈ విధంగా ఆరోపణ వచ్చిందని చెప్పి ఇది తీసుకోండి, వివరణ తీసుకోండి. చేతిలో సెల్ ఉంది కదా అని, చేతికి వేళ్ళు ఉన్నాయి కదని ఇష్టం వచ్చినట్టు నొప్పుకుంటూ పోవడం అనేది మంచిది కాదు. ఇంకొకటి, ఒక పెద్ద మనిషి మాజీ కౌన్సిలర్ భర్త ఎంతో ఉత్సాహంతో ప్రథమంది దేవస్థానంలో ఆరోపణలది అందరికీ ఫార్వర్డ్ చేసినాడు. సంతోషం, తప్పేం లేదు. ఎందుకంటే ఎదుటివాని యొక్క ప్రచారాన్ని చేయడం అనేది మానవుని సహజం. అయ్యే నాది కాదు కదా, బయట ఉంది అనేది. మరి డిఎస్పి అమర్నాథ్ నాయుడు నంద్యాల పనిచేసినప్పుడు ఆ కౌన్సిలర్ భర్త ఇంట్లో ఎంఆర్ఓ, హౌసింగ్ అధికారుల సీళ్లు, దొంగ సీళ్లు దొరకడం, రెవెన్యూ అధికారులు ఇచ్చే ఇంటి పట్టాలు కాగితాలు ఎలా ఉంటాయి అదే కాగితాలు సేమ్ టు సేమ్ ప్రింటింగ్ చేసినటివి అవి దొరకడమే కాక, ఆయన ఇంట్లో ఒక వ్యక్తి అద్దెకునేవాడు. ఆ వ్యక్తి దొంగతనాలు చేసి బంగారు డబ్బులు తీసుకుని వస్తే ఆ ఇంటి యజమాని అయినటువంటి కౌన్సిలర్ భర్తకు బంగారు ఇస్తే ఆ బంగారు బయట అమ్ముకొని సొమ్ములో పంచుకునేవారు. ఈ విషయం తెలిసినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి అతని పైన చర్య తీసుకోవాలనుకున్నప్పుడు, సరే రాజకీయంగా అప్పటి నాయకులు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి 5 తులాల బంగారు పోలీసులకు అప్పగించడం జరిగింది. 96 నుంచి నేను పాత్రికేయునిగా పనిచేసిన. ఎదుటివాని బలాన్ని బలహీనతను ఆసరాగా చేసుకొని ఏ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అందరి నాయకుల గురించి తెలుసు. దయచేసి మీరు ఏదైనా ఉంటే నా వ్యక్తిగత మీరు ఏదైనా రాయండి, నేను అసలు దాని గురించి ఆలోచన. అంతకుముందు కూడా రాసినారు, ఆ ముగ్గురు అని రాసినారు. మేము ఏ రోజు కూడా దాని గురించి నేను తీయాలి. కానీ దేవస్థానం, ప్రథమానంది దేవస్థానంలో నేను ఉన్నంత వరకు ఏ చిన్న అసత్య ఆరోపణ చేసినా ఊరికే వదిలేను. ఖచ్చితంగా 50 లక్షల డెఫమేషన్ వేస్తున్నాను. 3 స్టేషన్లో మా కమిటీ సభ్యులందరం పోయి కంప్లైంట్ ఇస్తున్నాము, ఇద్దరిపైన. భవిష్యత్తులో సోషల్ మీడియా పాత్రికేయులు, సోషల్ మీడియా అని పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఏదైనా బెదిరింపులకు పాల్పడితే, మీ దగ్గర అసత్యము తప్పు ఉంటే బెదురుతారు, సత్యము నిజాయితీ ఉంటే బెదరాల్సిన పని లేదు. అట్లా బెదిరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉన్నారు, న్యాయపరంగా పోరాటం చేయొచ్చు. అంతేగాని మీరు మీ యొక్క దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, వాళ్ళను ప్రసన్నం చేసుకునేదానికి ఏదో చిన్న పొరపాట్లు చేసుకొని మొత్తం వ్యవస్థని ఇది చేయొద్దండి దయచేసి. ఇంకా ఏదైనా డీటెయిల్ కావాలంటే మేము ప్రతిరోజు ఆ బ్యానర్ అక్కడే ఉంటుంది. మేము ఇచ్చినటువంటి పేర్లలో మీకు పాత్రికేయులందరికీ దాదాపు అందరూ తెలిసిన వారే ఉంటారు. ఇవి కాక ఏ ఒక్కరన్నా ఇచ్చింటే కూడా మేము చేసిన ఆరోపణలు నిజమైన ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఇది వాళ్ళమైన వ్యక్తిగతం లేదు, అందుకే మేము చట్టపరంగా కేసు పెట్టి న్యాయపరంగా పోరాటం చేస్తామంటున్నాం. ఎందుకంటే నంద్యాల ప్రజలు రౌడీజానికి, గుండాయిజానికి, కొట్టాటలకు దీనికి హర్షించరు, ఒప్పుకోరు. ఎందుకంటే స్వర్గీయ నాగిరెడ్డి విషయం అప్పుడు టౌన్ హాల్ దగ్గర జరిగిన సంఘటనలో అక్కడికి రమ్మని చాలామంది మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదని చాలామంది అడిగితే, నేను ఆ సంఘటన జరిగే ప్రాంతానికి పోతే ఒకటికి పోయి పెరిగి లేని సమస్యలు డిస్టర్బ్ అవుతుంది. నంద్యాల ప్రజలు దౌర్జన్యాలను, గూండాజాన్ని సహించరు, హర్షించరు.
మనం చట్టపరంగానే పోరాటం చేద్దామని నాయుడిపై కేసులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలుసు. కాబట్టి మేమేం కొట్టాడాల్సిన పనిలే, ఏం చేయాల్సిన పనిలే, చట్టపరంగానే మేము న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి దయచేసి భవిష్యత్తులో దేవాలయాలు హిందుత్వం పైన ఇది దాడి, ఇది డైవర్షన్ పార్టీషన్ చేయొద్దండి. దయచేసి మీ యొక్క రాజకీయాలకు, మీ డైవర్షన్ పార్టీస్కు దేవస్థానాలను వేదికగా చేసుకోవద్దండి. దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, నేను నిమిత్త మాత్రుడనే. నేను నా కన్నీళ్లతో ఈశ్వరునికి అభిషేకం చేసి, దేవుడా నేను నిమిత్త మాత్రుడను, నా పైన అసత్య ఆరోపణలు వచ్చినాయి, మా దేవస్థానం పైన, మన దేవస్థానం పైన, నీ దేవస్థానం జరిగే అభివృద్ధి పైన అని కన్నీళ్లతో అభిషేకం చేసి, స్వామి నా అదేం తప్పులేదని వేడుకుంటే ఆ పాపపుణ్యాలు ఆయన చూసుకుంటాడు. నేను ఏం చేయాల్సిన పనిలే. దయచేసి మరొక్కసారి దేవస్థానాలలో జరిగే అభివృద్ధికి మీదికి ఏదైనా అనుమానం ఉంటే రండి, తప్పులేదు. అయ్యా ఇప్పుడు ఫలాని వ్యక్తి 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు, నువ్వేమో 50,000 అని చెప్పి రసీదు రాసినావంట, అట్లా ఏదైనా ఉంటే రండి, విచారించుకోండి, తప్పులేదు. అంతేగాని దయచేసి దేవస్థానాలలో రాజకీయాలు, దేవస్థానాల వేదిక చేసిన రాజకీయాలు చేయొద్దండి. ఇది కేవలము మేము గతంలో 2009-10లో కళ్యాణ మండపం నిర్మాణం అయిన తర్వాత 2024 వరకు ఏమైంది, ఆ డబ్బులు ఏమైనాయి, ఎక్కడికి పోయినా మేము అడగడం లేదు. అది మాకు సంబంధించింది కాదు. అప్పటి అధికారులు సంబంధించిన విషయం, అప్పుడు ఉన్నటువంటి కమిటీ వాళ్ళకి సంబంధించిన విషయం. ఇప్పుడు కేవలం మేము కమిటీగా ఏర్పడిన తర్వాత మా దేవస్థానంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి మాత్రమే మేము మాట్లాడాలి. అంతకుముందు ఏం జరిగింది మాకు అనవసరం. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, ఖచ్చితంగా నేనున్నంత వరకు దేవస్థానం కార్తీక మాసానికి మీకు కనపడుతున్నది షెడ్డు నిర్మాణం పూర్తవుతుంది. ఆ దాతతో మాట్లాడి మినీ కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం పూర్తిగా అవుతుందా కాదు తెలియదు, కానీ మొదలు పెడతాము. చుట్టూ ప్రహరీ కూడా కట్టిస్తాము. దేవస్థానం అభివృద్ధికి చలంబాబు కంటే ముందు, చలంబాబు తర్వాత అనేది చూపించే పోతా. ఇది ఎవరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కానీ ఏం ఇబ్బంది లేదు. నా స్థితిగతులు అన్నీ తెలుసు అందరికీ, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్క పార్టీ నాయకులతో నాకు స్వయంగా పరిచయాలు ఉన్నాయి, అన్ని విషయాలు తెలుసు. నా స్థితిగతులు తెలుసు, నా ఆర్థిక స్థితి తెలుసు, నేనేమిటో తెలుసు. దయచేసి మీరు లక్షణంగా ఈ దేవస్థానానికి ప్రధానందీశ్వర స్వామి అందరివాడు 10,000 వేస్తాడు, స్తోమత కలిగిన వాడు 100 రూపాయలు వేస్తాడు, ఇంకా స్తోమతున్నాడు 10,000 వేస్తాడు. అందరికీ దేవుడు ఆయన. 10 రూపాయలు వేసిన వానికి 10 రూపాయలమైనే లబ్ధి చేకూరుస్తాడు, 10,000 వేసిన వానికి 10,000 లబ్ధి చేకూరుస్తాడు. అది ఆయన ఇష్టం. నేను కర్తన్ కాదు, నేను ఓన్లీ రిప్రజెంటేటివ్, ఇక్కడ సేవకుని. దయచేసి అన్యదా భావించొద్దండి. ఏదైనా తెలిసి తెలియక మాట్లాడింటే, వయసులో చిన్నవాడైనా శిల్ప రవి అతని ఆ భగవంతుడు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఓం నమః శివాయ. ప్రథమానంది దాతలు, సేవకులు అందరం కలిసి ఈ ప్రథమానందిని ఇంత డెవలప్ చేశాము. కానీ 32,24,900 రూపాయలు వచ్చాయి ఇరానాలు, అంటే దాతల సహకారం. కదుమది మాకు కోట్లు అన్నారు, ఆ కోట్లు ఏదో మాకు చూపించే ఇంకా అభివృద్ధి మేము చేసుకోగలుగుతాము. రాబోయే కాలంలో దీన్ని ఎవరు అడ్డుకున్నా, ఎవరు అడ్డుకోకపోయినా కానీ జరిగేది ఇంకా అభివృద్ధి జరిగే తీరుతుంది. దీనికి ఎవరు ఆ పనికి లేదు. అసత్య ప్రచారం చేయొద్దని విన్నవించుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయిని మేము రసీదు సహా వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఏదన్నా కోట్లు ఉంటే మీరు అని ప్రచారం చేశారు కదా, దాన్ని ఇస్తే మేము ఏ విధంగా డెవలప్ చేసుకుంటాము. ఇట్లాంటి అసత్య ప్రచారం చేయొద్దని